Viewers అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. My dear friends and students, today we are going to discuss about an important topic in class 9th, the third topic, that is hydrosphere. ఈ సెషన్లో మనం హైడ్రోస్పియర్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే తెలుగులో దీన్ని మనం జలావరణం అన్నాం. జలావరణం, హైడ్రోస్పియర్నే మనం జలావరణం అన్నాం. సో మనకి ఇంతకుముందు చాప్టర్లో హైడ్రోస్పియర్ అంటే ఏంటో ఇచ్చారు. ఓకే, హైడ్రో వర్డ్, ఇట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఇది గ్రీకు పదం నుంచి పుట్టింది. గ్రీకు పదం యొక్క హార్డర్ లేదా హ్యూడర్ అనేటటువంటి పదం నుంచి హైడ్రో పుట్టింది. ఓకే, సో హైడ్రో అనేటటువంటి పదం ఎక్కడి నుంచి పుట్టిందంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ హ్యూడర్. దట్ మీన్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే వాటర్. ఓకే, సో మనం సెకండ్ లెసన్లో నేర్చుకున్నాం హైడ్రోస్పియర్ అంటే రిలిమ్స్ ఆఫ్ ద వాటర్. హైడ్రోస్పియర్ అంటే ఏంటి? రిలిమ్స్ ఆఫ్ వాటర్. రిలిమ్స్ ఆఫ్ వాటర్ అంటే దీన్ని రిలిమ్స్ ఆఫ్ వాటర్ అంటే మనం దీన్ని జలావరణం లేదా నీరు ఉండేటటువంటి మండలం. హైడ్రోస్పియర్ అంటే ఏంటంటే నీరు ఉండేటటువంటి మండలం. సో మనమైతే లెసన్లోకి వెళ్ళిపోదాం. ఎస్, వన్స్ వి అబ్జర్వ్ వి నో దట్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకి వర్షం పడుతుంది. రైనింగ్ ఎప్పటి నుంచి పడుతుంది? రైనింగ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ అంటే మనకి వర్షాలు ఎప్పటి నుంచి పడుతున్నాయి? కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాల అప్పటి నుంచి మనకి వర్షాలు పడుతున్నాయి. అండ్ వర్షాలు పడడం వల్ల బికాస్ ఆఫ్ ద రెయిన్ వీ కెన్ ఏబుల్ టు సీ వాటర్ ఇన్ ద ఓషన్స్ అండ్ సీస్. సో ఇలా వర్షాలు పడడం వల్లనే మనము సముద్రాలలో వాటర్ చూస్తూ ఉన్నాం. సో ఈ మహాసముద్రాలు మరియు సముద్రాల్లో మరి నీరు ఎప్పుడైనా ఎండిపోతుందా? అస్సలకే ఎండిపోదు. సో ఓషన్స్ అండ్ సీస్ దే నెవర్ డ్రైస్ అప్. ఇవి ఎప్పుడు కూడా ఎండిపోవు. ఎందుకు ఎండిపోవు? బికాస్ దెర్ ఇస్ ఎ కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది. ఎక్కడో చోట రెయిన్ పడుతుంది అండ్ చాలా డెప్త్గా కొన్ని మిలియన్ ఇయర్స్ రెయిన్ పడింది కాబట్టి అవి ఓషన్స్గా సీస్గా మారిపోయాయి. సో ఈ ఓషన్లో సీలో మళ్ళీ మనకి ఏముంటుంది? వాటర్, బట్ ద టేస్ట్ ఈస్ సాల్ట్రీ. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుందన్న విషయం మనకి తెలిసిందే. అయితే మరి సముద్రంలో ఉన్నటువంటి నీరు తాగడానికి పనికిరాదు. ద వాటర్ విచ్ ఈస్ available in the ocean and seas, these are not potable, not useful for the mankind. But water is very essential. Water is very, very important to everybody. Very important. Why water is very important? Water is very valuable. Water is very important for mankind and animals because they need to be survive. Okay, so water is very important to survive. అంటే మనం బ్రతికి బట్టగట్టడానికి మనకి వాటర్ అనేది నీరు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం, ఎక్కువగా వేస్ట్ కూడా చేస్తూ ఉంటాం మనం. బట్ హౌ మచ్ వాటర్ ఈజ్ అవైలబుల్? వాటర్ అనుకుంటున్నాం కదా, ఎండాకాలంలో మనకి వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. మరి అటువంటి వాటర్ మనకి ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంది? హౌ మచ్ వాటర్ ఈజ్ అవైలబుల్? ఓన్లీ లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్. ఎంత పర్సెంట్ ఉంది? లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్. లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్ ఈస్ యూస్ఫుల్. మై గాడ్, అంటే మనకు చాలా వాటర్ ఉంది. 71% ఆఫ్ వాటర్, 71% ఆఫ్ వాటర్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్. 71% వాటర్ ఉంది మన భూమి పైన. బట్ దాంట్లో లెస్ దెన్ 1% కంటే తక్కువ మాత్రమే మనకి యూస్ఫుల్. వాటర్ ఈజ్ యూస్ఫుల్ టు అస్. సో ఓన్లీ 1% మాత్రమే ఉంది. అంటే 1% వరల్డ్ మొత్తం ఉపయోగించుకోవాలా. సో వాటర్ ఇస్ ద బేసిక్ ఎలిమెంట్. చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేయాలన్నా వాటర్ కావాలి. వాటర్ ఈస్ వెరీ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ నేచర్ అండ్ ఇట్ ఈస్ అ మెయిన్ సోర్స్ ఆన్ ద ఎర్త్. ఇది చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆన్ ద ఎర్త్. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే
వాటర్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎంత పర్సెంట్ వాటర్ ఉంది భూమి పైన? ఆన్ ద ఎర్త్ వీ హ్యావ్ 71% ఆఫ్ వాటర్, బట్ అమాంగ్ దెమ్ ఓన్లీ 1%, లెస్ దెన్ 1% ఆఫ్ less than 1% of water is useful to us. So we need to be very cautious. వాటర్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి చూద్దాం అసలు వాటర్ ఏంటి, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. లెట్స్ ట్రై టు ఎక్స్ప్లోర్ వాటర్ సైకిల్. వాటర్ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ని తెలుగులో జలచక్రము అంటారు. జలచక్రము. 7th క్లాస్లో మనకి వాటర్ సైకిల్ ఆల్రెడీ ఉంది, చిన్న క్లాస్లో కూడా ఉంది. ఓకే, సో వాటర్ మనందరికీ తెలుసు, యాజ్ వి నో దాట్ వాటర్ ఈజ్ ఏ సైక్లికల్ రెన్యూవబుల్ రిసోర్స్. సో రాస్తున్నాను, వాటర్ ఈజ్ ఏ రెన్యూవబుల్ ఏ సైక్లికల్ రిసోర్స్. అంటే వాటర్ని మనము పునరుత్పత్తి చేయొచ్చు, మళ్ళీ పునరావృతం చేయొచ్చు. ఓకే, వాటర్ని మనం మళ్ళీ ఉత్పత్తి చేయొచ్చు. ఎలా? పునరుత్పత్తి చేయొచ్చు, మళ్ళీ పునరావృతం చేయొచ్చు. సో వాటర్ ఈజ్ ఏ రెన్యూవబుల్ సైక్లికల్ రిసోర్స్. ఇట్ కెన్ బి రీయూజ్డ్. వాటర్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ అండ్ ఇట్ కెన్ బి రీయూజ్డ్. దీన్ని వాడచ్చు, వాడిన వాటర్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ వాడచ్చు. సో అదే వాటర్ యొక్క మ్యాజిక్. ఓకే, సో ఈరోజు వాటర్ సైకిల్ తెలుసుకోవాలంటే మనం దీంట్లో ఉన్నటువంటి ఇంకొన్ని స్టెప్స్ తెలుసుకోవాలి. సో వాటర్ సైకిల్ అన్నాం కదా, వాటర్ సైకిల్. సో వాటర్ సైకిల్, there are few important steps are there in the water cycle. Water cycle also can be called as a hydrological cycle. వాటర్ సైకిల్ ని మనం హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా పిలవచ్చు. ఓకే, వాటర్ సైకిల్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ హైడ్రోలాజికల్ సైకిల్, రైట్? సో ఎలా జరుగుతుంది ఈ హైడ్రోలాజికల్ సైకిల్? సో వాటర్ ఇట్ మూవ్స్. ఓకే, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వాటర్ సైకిల్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెసర్. ప్రతిరోజు ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. హైడ్రోలాజికల్ సైకిల్ ఆర్ వాటర్ సైకిల్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో దిస్ వాటర్ సైకిల్ గోస్ ఫ్రమ్ ఇది ఎక్కడి నుంచి పోతుందంటే, ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ఇది ఎక్కడి నుంచి వెళ్తుందంటే వాటర్ సైకిల్ ఇట్ గోస్ ఫ్రమ్ ఓషన్ టు ల్యాండ్. అంటే ఓషన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది. ఓషన్ టు ల్యాండ్ అండ్ దెన్ ఫ్రమ్ ల్యాండ్ టు ఓషన్. సింపుల్. వాట్ ఈస్ వాటర్ సైకిల్? వాటర్ సైకిల్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వాటర్ సైకిల్ అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. ఈ వాటర్ సైకిల్లో ఈ వాటర్ అనేటటువంటిది సముద్రం నుంచి భూమిపైకి, భూమి నుంచి సముద్రం వైపు వరకు వెళ్తూ ఉంటుంది. దీన్నే మనము జలచక్రము అంటాం. సో మరి ఈ వాటర్ సైకిల్ ఎప్పటి నుంచి జరుగుతుంది? నిన్నటి నుంచా, మొన్నటి నుంచా? ఎప్పుడు జరుగుతుంది? దిస్ వాటర్ సైకిల్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ బిలియన్ ఇయర్స్, billions of years. Okay, because whatever the water is available, whatever the water is playing an important role in the human life, that is because of water cycle. So this water cycle is happening from the billions of years. చాలా ఎన్నో వందల వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ యొక్క వాటర్ సైకిల్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ వాటర్ సైకిల్ దెర్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఓషన్ అండ్ సీస్. ఓకే, సో ఇప్పుడు వాటర్ సైకిల్ అంటే నేర్చుకున్నాం కదా. లెట్స్ సీ వాటర్ సైకిల్ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్ ఇన్ డీప్. ఒకసారి మనం కొంచెం డీప్గా వాటర్ సైకిల్ అంటే ఏంటి, దీనిలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే, సో వాటర్ సైకిల్ ఈజ్ ఏ సైక్లికల్ ప్రాసెస్. హైడ్రోలాజికల్ సైకిల్ ఆర్ వాటర్ సైకిల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. అంటే ఈ జలచక్రం అనేటటువంటిది కింది
ఫార్ములాలో విధంగా చూపించవచ్చు. దట్ ఈస్ RF ఈజ్ ఈక్వల్ టు RO ప్లస్ ET అని రాయొచ్చు. దిస్ ఈస్ ET అంటే దీన్నే మరో విధంగా ఎలా రాయొచ్చు అంటే RO ప్లస్ ET ఈజ్ ఈక్వల్ టు RF అని రాయొచ్చు. అంటే దీంట్లో సార్ ఇవి RO RF అంటే ఏంటో ఒకసారి నేను మీకు చెప్తాను. RF అంటే వర్షపాతం, రెయిన్ఫాల్. RF అంటే ఏంటి? వర్షపాతాన్ని మనం ఏమంటాం? రెయిన్ఫాల్. సో దిస్ ఈస్ రెయిన్ఫాల్. ఓకే, రెయిన్ఫాల్. అండ్ RO అంటే దీన్ని ఇంగ్లీష్లో రన్ ఆఫ్ అంటారు. అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే ఉపరితలం పైన నీటి ప్రవాహం. అంటే భూమి యొక్క ఉపరితలం పైన, అంటే సర్ఫేస్ పైన, భూమి యొక్క మీద, భూమి ఉపరితలం పైన ప్రవాహం. భూమి యొక్క ఉపరితలం పైన ప్రవాహం. ఓకే, మరి ఇప్పుడు ఈటీ ఉంది కదా, ఈటీలో రెండు అంశాలు దాగున్నాయి. ఒకటి ఈ అంటే నీరు ఆవిరి కావడం, ఎవాపరేషన్ అంటారు. నీరు ఆవిరి కావడం అంటే దీని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇవాపరేషన్ అంటారు. ఇవాపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవాపరేషన్. మరి టీ అంటే ఏంటి? టీ అంటే తెలుగులో దీన్ని బాష్పోత్సేకం అంటారు. బాష్పోత్సేకం అంటే బాష్పోత్సేకం అంటే ఏంటంటే ఇక్కడ నీరు ఆవిరి కావడం. అంటే ఎక్కడ నుంచి? మొక్కల నుంచి ఆవిరి కావడం. దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ అంటారు. దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కలు తమ యొక్క తేమను ఆవిరి అవ్వడం. మొక్కలు కూడా తమ యొక్క నీటిని లాస్ అవ్వడం. సో the plants also lose their water by transpiration అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది. RF అంటే రెయిన్ఫాల్, RO అంటే రన్ ఆఫ్, E అంటే ఇవాపరేషన్, T అంటే ట్రాన్స్పోర్టేషన్. సో ఈ విధంగా మనకి హైడ్రలాజికల్ సైకిల్ని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకే, సో దెర్ ఆర్ ఈ హైడ్రలాజికల్ సైకిల్లో there are 6 stages are there. How many stages are there? There are 6 stages. There are 6 stages in water cycle. Water cycle లో 6 stages ఉన్నాయి. సో వాట్ ఆర్ ద స్టేజెస్ అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఒకసారి మీరు కనుక వాటర్ సైకిల్ లేదా హైడ్రలాజికల్ సైకిల్ కనుక చూసినట్టయితే దాంట్లో మనకి ఈ ఫార్ములా ఉంటుంది. RO ప్లస్ ET ఈజ్ ఈక్వల్ టు RF. అంటే ఏమని చెప్పుకున్నాం? రెయిన్ఫాల్ అంటే ఏంటి? వర్షపాతం. అంటే ఇవి రెండు కలిస్తేనే మనకి వర్షపాతం వస్తుంది అని చెప్తున్నారు. సో హైడ్రలాజికల్ సైకిల్లో మనకి 6 స్టేజెస్ ఉన్నాయి. దేర్ ఆర్ 6 ఇంపార్టెంట్ స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ ద hydrological cycle. Let's see one by one. Okay, first one, number 1. So first and foremost one is evaporation. సో ఇవాపరేషన్ అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పాను. ఇవాపరేషన్ అంటే ఏంటి? దీన్ని తెలుగులో బాష్పీభవనం అంటాం. దీన్ని తెలుగులో ఏమంటారంటే బాష్పీభవనం అంటే నీరు ఆవిరి అవడం. ఓకే, సో వాటర్ సైకిల్ స్టార్ట్ ఫ్రమ్ evaporation. వాటర్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇవాపరేషన్. ఓకే, ఐ రైట్ ఈస్ వాటర్ సైకిల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇవాపరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ఇవాపరేషన్? దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద వాటర్ సైకిల్. సో వాటర్ ఎట్ ద సర్ఫేస్ టర్న్స్ ఇంటూ వాటర్ వేపర్. ఏం జరుగుతుంది? వాటర్ ఎట్ ద సర్ఫేస్ అంటే భూమి పైన ఉన్నటువంటి వాటర్ ఎలా అవుతుంది? టర్న్స్ ఇంటూ వేపర్. ఇది వేపర్ గా మారుతుంది. అంటే నీరు ఆవిరిగా మారుతుంది. ఇక్కడ భూమి ఉపరితలం మీద, భూమి పైన ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది ఆవిరిగా మారుతుంది. వేపర్ అంటే ఏంటిది? ఆవిరిగా మారుతుంది. అంటే సముద్రాలు, నదులు, తర్వాత చెరువులు, ఎక్కడైతే కొలలు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వాటర్
ఈ యొక్క సూర్యరశ్మికి ఆవిరైపోతూ ఉంటుంది. ఎలా ఎలా ఆవిరైపో హౌ హౌ అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎలా? వాటర్ అబ్జర్వ్ ద హీట్ ఫ్రమ్ ద సన్ టర్న్స్ ఇన్ టు వేపర్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్. ఓకే, వాటర్ అబ్జార్బ్స్ వాటర్ absorbs heat from the sun. Water absorbs heat from the sun and turns into vapor. కదా? అంటే సముద్రాలు మరియు సముద్రాలు చెరువులో ఉన్నటువంటి వాటర్ ఎండవేడికి ఆవిరైపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏం జరుగుతుంది? వాటర్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు ఎలా అయిపోయింది? గ్యాస్గా మారింది. ఓకే, సో వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఎవాపరేషన్లో ఏం జరుగుతుంది? లిక్విడ్ టు గ్యాస్. మరి ఎవాపరేటెడ్ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే వాటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ వేర్ ద వాటర్ ఈజ్ అవైలబుల్ అంటే ఎవాపరేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఎవాపరేటెడ్ వాటర్ మూవ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది? మూవ్ ఫ్రమ్ ద హైడ్రోస్పియర్ టు అట్మాస్ఫియర్. హైడ్రోస్పియర్ అంటే ఏంటిది? వాటర్, ఓషన్స్ అండ్ సీస్. హైడ్రోస్పియర్ టు అట్మాస్ఫియర్ అంటే భూమి మీద నుంచి ఇది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. భూమి పైన నుంచి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఎవాపరేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్పుకున్నాం మనం ఇంతకుముందు, ట్రాన్స్పిరేషన్ అని చెప్పుకున్నాం. ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం అని చెప్పాను. ఓకే, అది కూడా చూద్దాం ఒకసారి. ట్రాన్స్పిరేషన్ అసలు ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటిది? ట్రాన్స్పిరేషన్ అంటే తెలుగులో దీన్ని మనం బాష్పోత్సేకం అని చెప్పాను. బాష్పోత్సేకం అంటే ఏంటంటే మొక్కలు కూడా వాటి యొక్క తేమను కోల్పోవడం. ఓకే, అంటే సింపుల్గా ఏం రాయొచ్చు? ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్స్. సింపుల్గా ఎవాపరేషన్. మన చెమట కూడా ఆవిరైపోతుంది, మన బాడీలో ఉన్నటువంటి నీరు కూడా ఆవిరైపోతుంది. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్స్. సో దీన్ని మనం ఏమంటాం? ట్రాన్స్పిరేషన్ అంటాం. ఓకే, సో దిస్ ట్రాన్స్పిరేషన్ హ్యాపెన్ త్రూ ద లీవ్స్, స్టెమ్ అండ్ ఫ్లవర్. ప్లాంట్స్ ఆల్సో లూజ్ వాటర్ టు ద ఎయిర్ త్రూ ట్రాన్స్పిరేషన్. అంటే మొక్కలు కూడా తమ యొక్క తేమను అవి కోల్పోతాయి. పచ్చిగా ఉన్నటువంటి ప్లాంట్ కాస్త ఎండిపోతుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి ఎండిపోతుంది. ప్లాంట్స్ ఆల్సో లూజ్ దేర్ వాటర్ త్రూ ద ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. తెలుగులో దీన్ని బాష్పోత్సేకం అని పిలుస్తారు. దెన్ ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పిరేషన్ అయిపోయింది, నౌ ట్రాన్స్పోర్టేషన్. వాట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్? నథింగ్ బట్ దీన్ని తెలుగులో ఏమంటారంటే రవాణా. తెలుగులో దీన్ని ఏమంటారు? రవాణా. బికాస్ వాట్ ఎవర్ ద వాటర్ ఎవాపరేటెడ్, దిస్ ఈజ్ ఓషన్, ఇది సముద్రం అనుకుందాం. సో ఇక్కడ నీటి ఆవిరి ఎవాపరేట్ అయిపోయింది. ద ఎవాపరేటెడ్ వాటర్ రైజ్ అప్. ఇది కనుక మనం నది కానీ సముద్రం కానీ అనుకుంటే నీటి ఆవిరి ఇలా వేడెక్కి ఆవిరైపోతుంది. సో వెన్ ఎవర్ ద ఎవాపరేటెడ్ వాటర్ రైజ్ అప్ అంటే ఇక్కడ ఏమవుతుంది? రైజ్డ్ అప్. ఓకే, రైజ్ అప్, ఇక్కడ నీటి ఆవిరి పైకి వెళ్తుంది. సో వెన్ ఎవర్ దిస్ ఎవాపరేటెడ్ వాటర్ రైజ్ అప్, ఇట్ ఫార్మ్ క్లౌడ్. ఇక్కడ క్లౌడ్ ఫామ్ అవుతుంది. క్లౌడ్ అంటే మేఘాలు ఫామ్ అవుతాయి. సో దిస్ క్లౌడ్ దే మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ మనం రాయొచ్చు కదా, ఏమని రాయొచ్చు? ది evaporated water rises up and forms ఏం ఫామ్ అవుతాయి? ఫార్మ్స్ క్లౌడ్. మేఘాలు ఫామ్ అవుతాయి. అండ్ దీస్ క్లౌడ్స్ ఏం చేస్తాయి? దీస్ క్లౌడ్స్ మూవ్ ఫ్రమ్
ఓషన్ టు ల్యాండ్. ఇవి సముద్రం నుంచి ల్యాండ్ వైపుకి వెళ్తూ ఉంటుంది. సముద్రం నుంచి ల్యాండ్ వైపుకి వెళ్ళిపోతున్నాయి. సో దిస్ మూమెంట్ ఆఫ్ క్లౌడ్స్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. సో దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ అంటాం. దీన్ని ఏమంటారు? ద మూమెంట్ ఆఫ్ క్లౌడ్స్ ఫ్రమ్ ఓషన్ టు ల్యాండ్. ద మూమెంట్ ఆఫ్ క్లౌడ్స్ ఫ్రమ్ ఓషన్ టు ల్యాండ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్లౌడ్, ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్లౌడ్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై ఐదర్. ఎలా మూవ్ అవుతాయి? ఎందుకు మూవ్ అవుతాయి? దే మూవ్ డ్యూ టు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. భూమి పైన ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే ఉపరితల వాయువులు అంటారు. అంటే భూమి పైన కూడా కొన్ని వాయువులు ఉంటాయి కదండి. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఆర్ సర్ఫేస్ ఎయిర్ సర్క్యులేషన్ లేదా సర్ఫేస్ సర్క్యులేషన్. అంటే భూమి పైన ఉన్నటువంటి వాయువులు, వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు, భూమి పైన ఉన్నటువంటి వాయువులు ఈ మేఘాలను తోస్తాయి. దే పుష్ దిస్ క్లౌడ్స్ టు మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డ్యూ టు ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్. సముద్రం నుంచి లేదా భూమి నుంచి వీచేటటువంటి గాలులు ఈ యొక్క మేఘాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తోస్తూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. మేఘాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కారణం ఎవరు? గాలి కదా. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈస్ కండెన్సేషన్. సో వాట్ ఈస్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే తెలుగులో ద్రవీభవనం అంటారు. కండెన్సేషన్ అంటే ద్రవీభవనం అంటే ఏం లేదండి, జస్ట్ కండెన్సేషన్ అంటే సింపుల్ ఒకటే. వాటర్ వేపర్ కాస్త వాటర్ వేపర్ ఇట్ కండెన్స్. వాటర్ వేపర్ అంతా కండెన్స్ అవుతుంది. వాటర్ వేపర్ కండెన్స్ అండ్ ఇట్ బికేమ్ టైనీ డ్రాప్లెట్స్ అండ్ ఇట్ ఫార్మ్ క్లౌడ్స్. సో ఇది క్లౌడ్గా ఫామ్ అవ్వడం. ఇంతకుముందు మేము చెప్పుకున్నాం కదా, క్లౌడ్ ఫామ్ అవ్వడం. వాటర్ వేపర్ కాస్త కండెన్స్ అవుతుంది. సో కండెన్స్ అంటే ఏంటి? ద్రవీభవనం చెందుతుంది. కండెన్స్ అంటే ఏంటి? ద్రవీభవనం. టైనీ డ్రాప్లెట్స్ అంటే నీటి బిందువులు అంటే ఇక్కడేమో నీటి ఆవిరి కాస్త ద్రవీభవనం చెంది నీటి బిందువులుగా మారుతుంది. సో ఈ నీటి బిందువులు కాస్త ఎలా మారుతాయి? ఇక్కడ క్లౌడ్స్గా మారుతాయి. క్లౌడ్స్ అంటే మేఘాలుగా మారుతాయి. సో దీన్ని మనము ద్రవీభవనం అంటాం. అంటే మాయిస్ట్ ఎయిర్ లిఫ్టెడ్, కూల్డ్ అండ్ వాటర్ వేపర్ కండెన్స్. అంటే వేపర్ టర్న్స్ ఇంటూ క్లౌడ్. ఇక్కడ ఏం జరిగింది? ఈ వేపర్ కాస్త వాటర్ వేపర్ ఎలా అయింది? వాటర్ వేపర్ టర్న్స్ ఇంటూ క్లౌడ్స్. ఇక్కడ నీటి ఆవిరి కాస్త మేఘాలుగా మారింది అని చెప్పవచ్చు. ఓకే. తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ ప్రిసిపిటేషన్. సో ప్రిసిపిటేషన్ అంటే ఏంటంటే మనకి అవపాతం. ఓకే. ప్రిసిపిటేషన్ అంటే ఏంటంటే దీని తెలుగులో మనము అవపాతం అంటాం. అవపాతం అంటే మనకి పైనకి వెళ్ళినటువంటి నీటి ఆవిరి ఏదైతే ఉందో తిరిగి భూమిని చేరడం. ఓకే. ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు సర్ఫేస్. సింపుల్ ఏం రాయొచ్చు? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు సర్ఫేస్. ఇది మనకి ఎవాపరేషన్కి ఆపోజిట్ ఉంటుంది. ఎవాపరేషన్ ఏం జరిగింది? సర్ఫేస్ టు అట్మాస్ఫియర్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? అట్మాస్ఫియర్ టు సర్ఫేస్. పైకి వెళ్ళినటువంటి నీటి ఆవిరి కాస్త నీటి బిందువులుగా మారి క్లౌడ్స్గా మారి మళ్ళీ కిందికి వస్తుంది. ఓకే. సో ప్రిసిపిటేషన్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ప్రిసిపిటేషన్కి చాలా టైప్స్ ఉంటాయి. ప్రిసిపిటేషన్ టైప్స్ ఆఫ్ ద ప్రిసిపిటేషన్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. కామన్గా రెయిన్గానే పడుతుంది. వర్షంగా రావచ్చు లేదా స్లీట్గా రావచ్చు. స్లీట్ అంటే దీన్ని ఏమంటారంటే మంచు మరియు నీరు. అంటే దీన్ని ఇంగ్లీష్లో రెయిన్ కంటైనింగ్ సమ్ ఐస్.
రెయిన్ కంటైనింగ్ సమ్ ఐస్ ఈస్ కాల్డ్ యాజ్ స్లీట్. రెయిన్ కంటైనింగ్ సమ్ ఐస్ ఈస్ కాల్డ్ యాజ్ స్లీట్. ఇలా అయినా రావచ్చు, లేదా మంచుగా రావచ్చు, లేదా వడగండ్లలా రావచ్చు. హెయిల్ అంటే వడగండ్లు, స్నో అంటే మంచు, మంచుగా రావచ్చు. పెద్ద పెద్ద బండలు వడగండ్లలా రావచ్చు, లేదా మంచు ప్లస్ నీరు స్లీట్గా రావచ్చు, రెయిన్గా రావచ్చు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అలా? ప్రిసిపిటేషన్ ఎప్పుడు అవుతుంది? వెన్ ద క్లౌడ్స్ మీట్ కోల్డ్ ఎయిర్. వెన్ ద క్లౌడ్స్ మీట్ కూల్ ఎయిర్. ఓకే, అంటే మనకి ప్రిసిపిటేషన్, అవపాతం, వర్షం కానీ, మంచు కానీ, వడగండ్లు కానీ, తర్వాత స్లీట్ కానీ ఎప్పుడు పడుతుందంటే ఇక్కడ మబ్బులు చల్లని గాలిని కలిసినప్పుడు. ఓకే, మబ్బులు చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు ఎప్పుడు జరుగుతుందట? చల్లని గాలులు మేఘాలను తాకినప్పుడు ఈ యొక్క ప్రిసిపిటేషన్ జరుగుతుంది. ఓకేనా? ఓకే, వాటర్ ఇన్సైడ్ ద క్లౌడ్ బికమ్ హెవీ అండ్ ఫాల్స్ డౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే రన్ ఆఫ్. ఫిఫ్త్ వన్ రన్ ఆఫ్. వర్షం పడ్డ తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే దీన్ని ఉపరితలంపై నీటి ప్రవాహం. వర్షం పడ్డ తర్వాత ఆఫ్టర్ ద ప్రిసిపిటేషన్ ద వాటర్ ఫ్లో ఆన్ సర్ఫేస్. అంటే భూమి ఉపరితలం మీద నదులలో, వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో ఈ వాటర్ ఫ్లో అవుతుంది కదా, సో దాన్ని మనం ఉపరితలంపై నీటి ప్రవాహం అంటాం. వెన్ ద ప్రిసిపిటేషన్ అక్కర్స్ ద వాటర్ ఫ్లో డౌన్ కదా, వాటర్ ఫ్లో ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఫ్లో ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడిది రివర్స్, స్ట్రీమ్స్, వాగులు, వంకలు, లేక్స్, తర్వాత చివరికి ఓషన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే భూమి ఉపరితలం పైన ప్రవహించేటటువంటిది రన్ ఆఫ్ అంటాం. దాన్ని రన్ ఆఫ్ అంటాం. వెన్ ద ప్రిసిపిటేషన్ అక్కర్స్ ద వాటర్ ఫ్లో ఆన్ ద సర్ఫేస్. ఓకే, సో వెన్ ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఇలా పోతుంది. వెన్ ఎవర్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, సమ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఆల్సో గో ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్. అంటే వాటర్ ప్రవహిస్తున్నప్పుడు కొంచెం ఇన్సైడ్ కూడా ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం? గ్రౌండ్ వాటర్ ఫ్లో. సో భూమి లోపల కొంచెం వాటర్ పర్కులేషన్ అవుతుంది కదా, ఇంకిపోతుంది కదా. సో ఇట్ ఈస్ వెరీ స్లో. అంటే స్లోలీ ద వాటర్ డ్రాప్లెట్స్ గో ఇన్సైడ్. సర్ఫేస్ ఫ్లో స్పీడ్గా ఉంటుంది. ఈ రన్ ఆఫ్ చాలా స్పీడ్గా ఉంటుంది. రన్ ఆఫ్ ఈజ్ వెరీ స్పీడ్. బట్ ద గ్రౌండ్ వాటర్ సిక్స్త్ వన్, దీన్ని మనం గ్రౌండ్ వాటర్ ఫ్లో అంటాం. సో దిస్ గ్రౌండ్ వాటర్ ఫ్లో ఇస్ వెరీ స్లో. మోస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఫ్లో ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర స్టోర్ అవుతాయి. మళ్ళీ ఈ వాటర్ని మనం బోర్వెల్ ద్వారా మనం పైకి తెచ్చుకుంటాం. సో ఓకే, సో గ్రౌండ్ వాటర్ ఫ్లో ఈస్ ఇన్విజిబుల్, మనం చూడలేం. ఓకే, సర్ఫేస్ ఫ్లోని మనం చూడొచ్చు. గ్రౌండ్ వాటర్ ఫ్లో ఇస్ వెరీ స్లో. గ్రౌండ్ వాటర్ కెన్ ఫ్లో అప్వర్డ్. గ్రౌండ్ వాటర్ ఏదైతే లోపలికి వెళ్ళిపోతుందో పర్కులేషన్ ట్యాంక్స్, ఇంకుడు గుంతలలో, దాన్ని మళ్ళీ మనం ట్యూబ్వెల్స్ ద్వారా బయటికి తీసుకొని రావచ్చు. ఓకే, ఇది గ్రౌండ్ వాటర్ ఫ్లో ఇస్ ద సిక్స్త్ వన్. సో హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఓషన్, అట్మాస్ఫియర్ అండ్ ల్యాండ్. సర్క్యులేషన్ బిట్వీన్ ద వాటర్ and ocean, atmosphere and land, and there are some subcycles also there. దీనిలో కొన్ని ఉపచక్రాలు కూడా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం మహాసముద్రాల గురించి నేర్చుకుందాం.